సంక్రాంతి సందడి పేరుతో స్పీకర్ అయ్యన్న పాత్రుని ముంగిట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన హడావిడి రాజకీయ రంగు పులుముకుంది. నర్సీపట్నంలోని ప్రైవేటు రిసార్ట్లో 3 రోజులుగా మకాం వేసిన రమేష్ సంక్రాంతి వేడుకలను బీజేపీ జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. కూటమి స్నేహితుడైన సీఎం రమేష్ హల్చల్ చేసినా సరే అటువైపు స్థానిక టీడీపీ నేతలు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మకర జ్యోతి ఉత్సవాలకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కు ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదంగా మారుతున్నట్టు సమాచారం. తనకు తెలియకుండా నర్సీపట్నం కేంద్రంగా పలువురు నేతలను బీజేపీలో చేర్చుకోవడంతో పాటు సీఎం రమేష్ తన పరిధిని దాటి పోటీగా రాజకీయాలు చేస్తున్నారని అయ్యన్న భావిస్తున్నట్టు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. నర్సీపట్నం వేదికగా కూటమిలో సాగుతున్న లుకలోకల్ని చూసి ప్రజలు చేదరించుకుంటున్నారు. సంక్షేమ పథకాలను మరిచిన నేతల తీరును తప్పుబడుతున్నారు ప్రజలు. గత కొన్ని వారాలుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహంతో ఉన్నారు. తనకు కనీస సమాచారం లేకుండా కూటమి పార్టీ అయిన బీజేపీలో జరుగుతున్న చేరికలపై ఆయన మండిపడుతున్నట్టు సమాచారం. దీనికి తోడు పుండి మీద కారం చల్లినట్టుగా ఈ మధ్యనే జరిగిన మరొక ఘటన కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని పచ్చపార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో ప్రధాని సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్ హోదాలో తనకు కనీస గుర్తింపు దక్కలేదని అయ్యన్న పాత్రుడు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున స్థానికేతరుని నిలబెట్టాలని అనుకున్నారట. ఆ సమయంలో ఆ సీటును తన కుమారుడి కోసం ఆశించిన అయ్యన్న పాత్రుడు స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ ఎన్నికల ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే కూటమి పార్టీల పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. అలా ఆ ఎంపీ సీటును దక్కించుకున్న బీజేపీ నేత సీఎం రమేష్ నాన్ లోకల్గా బరిలోకి దిగారు. ఆ సమయంలో అనూహ్యంగా అయ్యన్న పాత్రుడు స్థానికేతరుడైన బీజేపీ నేత సీఎం రమేష్తో కలిసిపోయారు. ఆయన్ను వెంటబెట్టుకుని మరీ ఎన్నికల్లో కలియ తిరిగారు. మిగిలిన నేతల కంటే ఎక్కువగా సీఎం రమేష్తో సఖ్యతగా మెలిగారు. ఆయన గెలుపుకు సహకరించారు. ఎన్నికల తర్వాత ఏమైందో ఏమో కానీ నర్సీపట్నంలోనే సీఎం రమేష్ రాజకీయం మొదలుపెట్టారట. అది చూసి అయ్యన్న ఆందోళనలో పడిపోయారు. కొరివితో తలగోక్కున్నట్టుగా పరిస్థితి తయారయ్యిందని ఆయన వాపోతున్నట్లు సమాచారం. విశాఖ ప్రధాని పర్యటన సందర్భంగా నర్సీపట్నం నుంచి జన సమీకరణపై ఎంపీ సీఎం రమేష్ అయ్యన్న పాత్రుడును కదిపే ప్రయత్నం చేశారట. దానికి అయ్యన్న గట్టిగానే బదులిచ్చారని, బీజేపీలో చేర్చుకున్న నేతల సాయంతోనే జనాలను తరలించుకోండని చెప్పినట్టు సమాచారం. స్పీకర్ అయ్యన్న సమాధానాన్ని జీర్ణించుకోలేని ఎంపీ సీఎం రమేష్ సంక్రాంతి సందర్భంగా నర్సీపట్నంలో మకాం వేశాడని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా నర్సీపట్నంలోని ప్రైవేట్ రిసార్ట్లో 3 రోజులుగా మకాం వేసిన రమేష్ పండుగ వేడుకలను బీజేపీ జనసేన నేతలతో కలిసి నిర్వహించుకున్నారు. కూటమి స్నేహితుడైన సీఎం రమేష్ తమ ఇంటి ముంగిట వచ్చి హల్చల్ చేసినా సరే అటువైపు స్థానిక టీడీపీ నేతలు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్పీకర్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మకర జ్యోతి మహోత్సవాలకు ఎంపీ సీఎం రమేష్కు ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదంగా మారుతున్నట్టు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ అంటే ఎవరో తెలియకపోయినా సరే ఎన్నికల సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి చోట ఆయన్ను అందరికీ పరిచయం చేసి గెలుపు కోసం కృషి చేస్తే ఆయన తననే లెక్క చేయకపోవడంపై అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోతున్నారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలోని పలువురు రాజకీయ ప్రత్యర్థులను బీజేపీలో చేర్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. దీని వెనుక ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని స్పీకర్ అయ్యన్న గట్టిగా నమ్ముతున్నారట. ఎంపీ సీఎం రమేష్ తనంతట తాను అయ్యన్నతో కలిసి కాలు దువ్వాడని, దీని వెనుక పెద్ద రాజకీయమే ఉండవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. మొత్తంగా సంక్రాంతి పండుగ కాస్త కూటమి నేతల మధ్య కుంపటి రాజేసిందని ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.